బాపట్ల జిల్లాలో ఒక సెన్సేషనల్ విషయం జరిగింది. పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేస్తూ కీలక ఆదేశాలను జారీ చేశారు కలెక్టర్ వినోద్ కుమార్. క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా వర్తించదు అంటూ ఆయన వెల్లడించారు కలెక్టర్ వినోద్ కుమార్. రేపు గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కలెక్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు పైన రెవెన్యూ శాఖకి కసరత్తులను మొదలుపెట్టాలంటూ ఆదేశాలను జారీ చేశారు. ఆన్లైన్ అలాగే మాన్యువల్ రికార్డులలో ఆనంద్ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన హోదాని తొలగించాలి అంటూ ఆయన కసరత్తులను మొదలుపెట్టాలంటూ ఆదేశాలని రెవెన్యూ శాఖకు జారీ చేశారు. భూ వివాదంలో రామిరెడ్డి అనే వ్యక్తిపై ఆనంద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఎస్సీ అట్రాసిటీ కేసుపై హైకోర్టుని ఆశ్రయించాడు రామిరెడ్డి. మతం మారిన తర్వాత కూడా ఎస్సీ హోదా చెల్లదంటూ ఆయన వాదనలకు దిగాడు. ఆనంద్ మతం మారినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని రామిరెడ్డి చెప్పుకొచ్చాడు. 2013లో బీసీసీ సర్టిఫికేట్ కోసం ఆనంద్ దరఖాస్తు చేసినట్టు గుర్తించారు. జాయింట్ కలెక్టర్ నివేదికలో బయటపడ్డాయన్ని కీలక ఆధారాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ హోదాపై కొత్త చర్చ నడుస్తుంది. జిల్లా కలెక్టర్ నిర్ణయంతో హాట్ టాపిక్గా మారిన వ్యవహారం. ప్రస్తుతానికి మతం మారితే ఎస్సీ హోదా వర్తించదు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన వాదనలని ముందుకు తీసుకొస్తున్నారు.